వరుసగా 4 ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ ఈసారైనా గెలుస్తుందా? పాత ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న పోరులో ఎవరు పైచేయి సాధిస్తారు? వైసీపీ అభ్యర్థిపై తెలుగుదేశం అభ్యర్థి రివెంజ్ తీర్చుకుంటారా? నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఓట్లు చీల్చితే ఫలితాలు తారుమారవుతాయా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా పాత ప్రత్యర్థులు? జగ్గంపేటలో పాత ప్రత్యర్థుల మధ్య ఫైట్. తోటపై జ్యోతుల పైచేయి సాధిస్తారా? ఇండిపెండెంట్ అభ్యర్థి ఓట్లు చీల్చేస్తారా? పాత సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా అభ్యర్థులకు టెన్షన్ మాత్రం తప్పడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్కు ఫలితాలకు చాలా గ్యాప్ రావడంతో ఊపిరి బిగబట్టేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. తమ అనుచరులు పార్టీ కార్యకర్తలతో గెలుపు లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయ లెక్కలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తుంటే వైసీపీ తరపున మాజీ మంత్రి తోట నరసింహం బరిలోకి దిగారు. ఇద్దరూ పాత ప్రత్యర్థులే. అయితే 2 ఎన్నికల గ్యాప్ తర్వాత తిరిగి ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. దాంతో 2 వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. సుదీర్ఘకాలం తర్వాత పాత శత్రువులు పోటీ పట్టడంతో జగ్గంపేట నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నుంచి టీడీపీ తరపున 2 సార్లు, వైసీపీ తరపున ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తోట నరసింహం కాంగ్రెస్ తరపున 2 సార్లు విజయం సాధించారు. అయితే తోట నరసింహం గెలిచిన 2 సార్లు కూడా జ్యోతుల నెహ్రూ మీదే కావడం అసలు చర్చకు కారణమైంది. ఆ 2 సార్లు చాలా స్వల్ప ఓట్ల తేడాతో నరసింహం ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2004లో 2643 ఓట్ల తేడాతో గెలిచిన తోట నరసింహం 2009లో కేవలం 789 ఓట్ల తేడాతో విజయం వరించింది. 2009లో ట్రయాంగిల్ ఫైట్ లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున కాకినాడ ఎంపీగా గెలిచిన తోట 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అంటే దాదాపు 2 ఎన్నికల విరామం తర్వాత పాత ప్రత్యర్థులు సై అంటే సై అంటున్నారు. ముచ్చటగా 3వసారి ఇద్దరు నేతలు బరిలో నిలవడంతో తోట నరసింహందే విజయమంటున్నారు ఆయన అనుచరులు. మరోవైపు జ్యోతుల నెహ్రూ వర్గం మాత్రం ఈసారి లెక్క తేడాగా ఉంటుందని, ఫలితం కూడా అదే విధంగా ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో మొత్తం 2,29,863 ఓట్లున్నాయి. ఇందులో ఈ ఎన్నికల్లో 83.65% పోలింగ్ నమోదైంది. 2009లో 78.82%, 2014లో 83.59%, 2019 ఎన్నికల్లో 85.86% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ తగ్గింది. అయితే పోలింగ్ పర్సెంటేజ్ పై 2 పార్టీల నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. గతంలో మాదిరిగానే స్వల్ప మెజార్టీతో బయటపడతామని స్థానిక నేతల దగ్గర అభ్యర్థులు ప్రస్తావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ద్వితీయ శ్రేణి నేతలతో గ్రామాల్లో పోలింగ్ ఎలా జరిగింది, తమకు పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో పోలైన ఓట్లపై ఆరా తీస్తున్నారు. మరోవైపు జనసేన నుంచి సీట్ ఆశించి దక్కకపోవడంతో పాఠంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆయన చీల్చే ఓట్లపై కూడా వైసీపీ అభ్యర్థి గట్టిగానే ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన సూర్యచంద్రకు 10,649 ఓట్లొచ్చాయి. ఈసారి కూడా అలాగే వస్తే మనం బయటపడిపోవచ్చని, సూర్యచంద్రకు వచ్చే ఓట్లన్నీ కూటమివే అని వైసీపీ నేతలు బల్లగుద్దినట్టు చెప్తున్నట్టుగా సమాచారం. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా నియోజకవర్గంపై టీడీపీ కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది. తమకు అన్ని ఫ్యాక్టర్లు కలిసొస్తాయని లెక్కలేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. గతంలో జరిగిన పరిణామాలు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరని కేడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు జ్యోతుల నెహ్రూ. గత ఎన్నికల్లో సూర్యచంద్రకు పడిన ఓట్లు పవన్ కళ్యాణ్ ను చూసి వేసినవని, ఇప్పుడు సొంతంగా ఓట్లొచ్చే పరిస్థితి లేదని క్లారిటీ ఇస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గం తోట నరసింహంకు సపోర్ట్ చేయలేదని, దాని ప్రభావం ఉంటుందని టీడీపీ భావిస్తోంది. ఒకవేళ సూర్యచంద్ర వల్ల టీడీపీకి మైనస్ జరిగితే ఎమ్మెల్యే చంటిబాబుతో వైసీపీ కష్టాలు తప్పవని కొత్త ఈక్వేషన్స్ ను తెరమీదకి తీసుకొస్తున్నారు. చంటిబాబు చేతులెత్తేయడం వల్లే తోట నరసింహంను పార్టీ బరిలోకి దించిందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు గెలుపుపై కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు. అయితే ఎక్కడో తేడా కొడుతోందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇరువురు నేతలు. మొత్తానికి జగ్గంపేటలో ఎన్నికల ఫలితాలు జంక్షన్ జామ్ అయ్యేలా చర్చలు జరుగుతున్నాయి. 2 పార్టీలు గెలుపుపై ధీమాగానే ఉన్నప్పటికీ ఏదో తేడా కొడుతోందంటూ ఎవరి లెక్కలు వారు వేసుకున్నారు. తమ ప్లస్లు కౌంట్ చేసుకుంటూనే అవతలి వారికి మైనస్ అయ్యే వాటిపై ఫోకస్ పెట్టారు. మరి ఎవరి లెక్కలు ఎక్కాలు వర్కౌట్ అవుతాయో చూడాలి.